నీ కేర్ టేకర్ ఎవరండి మీరా? ఎంతమంది పిల్లలు? 486 సార్ ఈరోజు ప్రెజెంట్. 486. అంటే యాక్చువల్లీ అడ్మిట్ స్ట్రెంగ్త్ 530 సార్. ఈరోజు 486. ఏంటి ఈరోజు స్నాక్స్ ఏంటి? రవ్వ కేసరి సార్. రవ్వ కేసరి చేశారా? చేస్తున్నాను సార్. చూపించు. ఇదేంటి పాలు దాంట్లోకి? ఇవి రైసా? సాంబార్ సాయంత్రానికా? ఉన్నీలే. ఎంత దాల్ వేస్తారు? 4 కేజీ. 4 కేజీ. చికెన్ ఎంత ఇస్తున్నారు? 150 గ్రాములు. 150. ఏ లెక్కన? రోజుకి ఎన్ని గ్రాములు? ఇప్పుడు 7 గ్రాములు 7 రోజులు పర్ క్యాపిటల్ చెప్పండి. రోజుకి ఎన్ని గ్రాములు? రోజుకి 125. ఏంది 125? మామూలుగా 166 గ్రాములు వస్తుంది సార్ యావరేజ్. ఎట్లా ఏ లెక్కన? మనకి రోజుకి ఇచ్చారు కదా సార్ పర్ క్యాపిటల్. పర్ క్యాపిటల్ ఎంత రోజుకు? 125 గ్రాములు సార్. 45 గ్రాములు కదా? 45 గ్రాములు సార్. 45 గ్రాములు అంటే 7 రోజులకి ఎంత? 315. అర్థమైందా? డివైడెడ్ బై 2 ఎంత అయింది? 2 టైమ్స్ కాబట్టి. అదే స్వామి ఎంత అయింది? కంగారు పడాకు. 157.5 గ్రామ్ సోదరా. నువ్వు ఆ వీడియోలు చూస్తావు, నీకు అన్ని తెలుస్తాయి. అది తెలు ఈవెన్ కథలు చెప్తేవి. ఫుడ్ కమిషన్ చైర్మన్ అని ఒక వీడియో ఉంది, దాంట్లో వీడియోలు వస్తాయి అన్ని. దాంట్లో చూసినామంటే సిలగా చెప్పినట్టు చెప్తాను, అట్టిపండు ఒలిసి పెట్టినట్టు. అయినా ఎక్కడం లే బుర్రలకు. ఏం చేస్తాము, మన దరిద్రం అట్టుంది. తెలుసుకోవాలని జ్ఞానం మీకు లేదు, చెప్పాలనేది మేడం వాళ్ళకు లేదు. ఏం చేయాలా చెప్పండి? సిలకగా చెప్పినట్టు చెప్తాను. రాష్ట్రం అంతా మొత్తుకొని కొన్ని కోట్ల మంది చూస్తూ ఉన్నారు మా వీడియోలు. మీరు చూరు, అసలు వాళ్ళు మీరు చూరు, ఎవరెవరో చూస్తూ ఉన్నారు, ఉపయోగం లేని వాళ్ళు. ఏం చేస్తాం పాపం, అట్టుంది పరిస్థితి. 157 గ్రాము ఇవ్వాలి. ఎన్ని గ్రాములు ఇస్తున్నారు మీరు? 150 కూడా ఇవ్వలేరు. వర్కౌట్ కాదబ్బా. నువ్వు ఇస్తా ఉన్నానంటే అబద్ధం చెప్తాను అండి లెక్క. నీకు వచ్చే 1400 రూపాయలకు 46 రూపాయల 67 పైసలకు నువ్వు 2 సార్లు చికెన్ 150 గ్రాములు ఇవ్వలేవు. అర్థమైందా? అది నువ్వు రాంగ్ చెప్తా సార్. 157.5 గ్రాము ఇవ్వాలి సార్. పర్ క్యాపిటల్ అడ్జస్ట్ కావడం లేదు. 110, 120, 130 అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ఆ రేట్ను బట్టి ఇస్తాం సార్ అని గౌరవంగా చెప్పాలా మీరు. 150 ఇస్తాడా సార్ అంటే తప్పనే అర్థం. ఏం మేడం అంతేనా? తప్పదండి బాబు. నేను చెప్పేది 1400 రూపాయలు నెలలో అడ్జస్ట్ కాదు. 6 రోజులు ఎగ్ రేటు పెరిగింది. 6 రోజులు ఎగ్స్ ఇవ్వాలా, మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, మధ్యాహ్నం కర్డ్ ఇవ్వాలా, నైట్ ఫ్రూట్ ఇవ్వాలా, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలా. 46 రూపాయల 67 పైసలకి ఇన్ని అడ్జస్ట్ చేయలేవు నువ్వు. అర్థమైందా? కాబట్టి 120, 130 అవసరమైన పరిస్థితులను బట్టి అట్లా ఇస్తా ఉన్నాం సార్. 150 గ్రాములు ఇస్తాడా సార్ అని నువ్వు బల్లగుద్దినావు అంటే అది రాంగ్. నో ప్రాబ్లం అమ్మా. 58 అట్లే మన పరిస్థితులు మీరేమి ఇంట్లో నుంచి తెచ్చి పెడతారా? మీరు వాళ్ళకు వచ్చే డబ్బులు ఆడికి అన్ని నీట్గా ఎట్టొకటి సర్దడమే మాకు కావాల్సింది. మీరు మీ ఇంట్లో మీరు తేలేరు, కానీ మీరు తినొద్దు ఇక్కడ ఏదైనా మేనేజ్ చేసుకోండి అని చెప్తాం మేము, అంతే. ఏం లేదు. 150 ఫిక్స్ చెప్పకూడదు. వర్కౌట్ కాదు, మాకు తెలుసు కదా. నువ్వు ఒక హాస్టల్ నువ్వు చూస్తూ ఉంటావు పొద్దున్న నుంచి. నేను 1000 హాస్టల్లో చూశాను. అర్థమైందా? నాకు ఈ పరిస్థితులు అన్నీ తెలుసు, నేను కాదనట్లేదు. ఎగ్స్ రెగ్యులర్గా ఇస్తున్నారా? ఎవ్రీడే. మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? నీళ్ళు ఎక్కువ పోస్తున్నారా లేదా? వెరీ గుడ్. మధ్యాహ్నం కర్డ్ పెడుతున్నారా? మజ్జిగ మధ్యాహ్నం కర్డ్, నైట్ మజ్జిగ. నాకు అన్నీ తెలుసు, నీకు తెలిసినా లేదని అడుగుతా ఉన్నా. చిక్కీస్ ఇస్తున్నారా? అమ్మా మంచిది మేడం. మిల్లెట్ చిక్కీస్ వస్తున్నారా? ఎంత ఇస్తున్నారు కాస్ట్ అవి? అది 152 రూపాయలు తీసుకున్నారు సార్. అంటే వాళ్ళు టెండర్ వాళ్ళు కేజీకి 50 వస్తాయి. ఎన్ని గ్రామ్స్ రైస్ ఇవ్వాలా రోజుకు ఒక స్టూడెంట్కి? 600 గ్రాములు అంటే ఇంటర్ కుర్రాలు. కింద వాళ్ళకి 10th కుర్రాళ్ళకి 500. ఆయిల్ ఎంత వాడాలా ఆయిల్ ఒక రోజుకు? 15 గ్రాములు. 15 గ్రాములను 7 రోజులు వేసుకుంటే 105 గ్రాములు వస్తుంది. ఈ 105 గ్రాములను మనం 7 రోజులకి ఎక్కువ తక్కువ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అది సిస్టమ్. ఉందా నీ దగ్గర డ్యూఎంఎస్ నెంబర్ 8 కాపీ ఉందా? ఇమ్మంటా ఒకటి? తీసుకో మీకోసమే అది. అవి పర్ క్యాపిటల్ అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలా, జాగ్రత్తగా చేసుకోవాలా. మీరు పర్ క్యాపిటల్ పిల్లలకి నష్టం కలగకుండా వాళ్ళకి మంచిగా రుచికరంగా. ఎంతమంది ఉన్నారు వంట చేసేవాళ్ళు? 6గురా?
6 అంటే మంచి నెంబర్. 6 మంచిగా చేయొచ్చు, బాగా చేయాలా. ఎన్ని పూరీలు పెడతారు? మనిషికి 4 సార్. 4 పూరీలు పెడతారా? ఇంటర్మీడియట్ పిల్లలు మన విజిట్ వచ్చినప్పుడు మాకు ఇంకొక 2 కావాలి మేడం అని పోయమ్మా, అడిగారు. వాళ్ళు ఎన్ని 15 తింటారులే, కానీ మన పర్ క్యాపిటల్ చూసుకోవాలి కదా. అదే సార్, అదే చెప్పాము. అప్పటికి వాళ్ళు ఏంటంటే కన్విన్స్ అవ్వట్లేదు పిల్లలు. అంటే ఇంత అయితే కన్నా 3 కష్టం అమ్మా, ఇంత అయితే కన్నా 4 పెట్టచ్చు. లేదు సార్, వాళ్ళు అడిగి తింటున్నారు. 5 పెట్టారండి. 5 అంటే పెద్ద నెంబర్ అమ్మా. 5 పెట్టడం అంటే ఆషామాషి కాదు. ఏమన్నాను సార్? మంచి హృదయంతో చేస్తూ ఉన్నారు. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఏంటంటే మనకు కొంచెం అడ్జస్ట్మెంట్స్ అన్ని చూసుకోవాలి జాగ్రత్తగా. సరిపోండి, చాలా డబ్బులు కష్టం ఇవంతా. అంటే అదే నేను ఇప్పుడు ఒక మహాత్మా జ్యోతి బాపులే స్కూల్కి పోయి వచ్చాను. వాళ్ళు సరిపోవడం లేదు అని చెప్పేసి వాళ్ళు అట్టిపండు సరిగ్గా పెట్టడం లేదు, మిల్క్లో మీకు సరిపోయినప్పుడు వాళ్ళకి ఎందుకు సరిపోవు అంటారు. సరిపోతుంది సార్. ఎందుకు సరిపోవు వేరే వాళ్ళకి అంటున్నా, అదే ఆశ్చర్యం. నేను కొట్లాడేది అదే వాళ్ళతో. అంటే టెండర్ రేట్లు ఏమన్నా డిఫరెన్స్ ఉండొచ్చు సార్, ప్రొవిజన్స్ అవి. ఏమున్నా కానీ ఈక్వల్ టు మార్కెట్ రేటు అవన్నీ బికాస్ ఆఫ్ డిపెండ్ దాంట్లోనే కదా. మేము చెప్పేది అదే. వాళ్ళకు వేరే వాళ్ళకి సరిపోయినప్పుడు ఈ రాష్ట్రంలో మీకెందుకు సరిపోదు? బొబ్బిలి అనే ఊర్లో ఇట్లే గురుకుల పాఠశాల డాక్టర్ ప్రకాష్, డాక్టర్ ఏదో పేరు ప్రకాషేనా, ఆయన డాక్టరేట్ ఉన్నట్టుంది. మీకు ఐడియా ఉందా? బొబ్బిలి, విజయనగరం జిల్లా, ఏపీయా? అక్కడ ఆయన బ్రహ్మాండంగా పెడతా ఉన్నాడు. నేను ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. ఆయన అన్నీ పెడతా ఉన్నాడు కరెక్ట్గా. చాలా బాగా పెడతారు సార్ ఇక్కడ పిల్లలు. అదే నేను అనేది, జాగ్రత్తగా అమ్మ, మన స్వార్థం లేకుండా ఉంటే సరిపోతుందమ్మా. ఓపెన్గా చెప్తున్నా, ఈడ ఒక ఫంక్షన్ చేయాలంటే డిపెండ్ అయ్యేది దీని మీద. ఎలా ఉన్నారంతా ఇక్కడ? ఎలా ఉంది ఇక్కడ? అంతా బాగుందా? భోజనాలు బాగున్నాయా? వారు రుచికరంగా చేస్తున్నారా? ఎందుకంటే మీరు చిన్నపిల్లలంతా ఇక్కడ భోజనం పూర్తిగా బాగా సంపూర్ణంగా మీ కడుపు నిండా పెడితేనే రుచికరంగా మీరు బాగా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయగలరు, బాగా చదవగలరు. కడుపు కొంచెం ఖాళీగా ఉండో అర్ధాకలిగా ఉంటే ఆ చదువు ఎక్కదు మీకు సరిగా, ఎందుకంటే ఇరిటేషన్ ఉంటుంది ఆకలితో ఉంటే. అట్లా కాబట్టి ఉన్న దాంట్లో జాగ్రత్తగా మంచిగా రుచికరంగా పెట్టాలనేది ప్రభుత్వాల నిర్ణయాలు. ఈ మాకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. GOMS నెంబర్ 8 అని మీకు ఒకటి ప్రిస్క్రైబ్ చేశారు ఏపీ స్టేట్ అంతా, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్. దాన్ని ఫాలో కావాలి. దాంట్లో ఒక 42 ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ ఎలా రోజుకి ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా అని అంతా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. అవన్నీ సక్రమంగా ఆ రేషియో ప్రకారం పెడుతున్నారా లేదా? మీకు ఇచ్చే డబ్బులు ఎంత వస్తాయో తెలుసా? మీకు పర్ డే, పర్ మంత్ ఎంత వస్తాయో తెలుసా? హాస్టల్లో డబ్బులు ఎన్ని వస్తాయో తెలుసా? తెలీదా? చెప్పాలి మేడం, ఇవన్నీ అవేర్ చేయాలి వాళ్ళకు. ఇంత డబ్బులు వస్తాయి మీకు, ఇది పరిస్థితి అని. చాలా హాస్టల్స్లో చెప్పడం లేదు, చెప్పాలా. మీకు 1400 రూపాయలు వస్తాయి నెలకు, బియ్యం కాకుండా, రైస్ కాకుండా. రైస్ ఫ్రీ ఇస్తారు దాదాపు, ఓకేనా? 1400 రూపాయలు ఇస్తారు మీకు ఒక స్టూడెంట్కి. చూడండి, 1400 రూపాయలు మీకు 2 సార్లు చికెన్ పెట్టాలి, 6 టైమ్స్ ఎగ్ ఇవ్వాలి, మార్నింగ్ మిల్క్ ఇవ్వాలి, బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, విత్ 2 కర్రీస్ లంచ్ ఇవ్వాలి, కర్డ్ ఇవ్వాలి, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలి, నైట్ 2 కర్రీస్ పెట్టాలి, బటర్ మిల్క్ ఇవ్వాలి, ఫ్రూట్ ఇవ్వాలి. 46 రూపాయల 67 పైసలతో రైస్ కాకుండా ఇవన్నీ మీకు అరేంజ్ చేయాలి. చూడండి ఎంత కష్టం కదా. ఆ డబ్బులు సరిపోతాయా? బయటికి పోయి ఒక పూట భోజనం చేస్తేనే మనకు 70-80 రూపాయలు తీసుకుంటారు భోజనానికి. కాబట్టి ప్రభుత్వాలకు కూడా మేము కొంచెం పెంచాలని చెప్పేసి 1250 రూపాయలు ఉండేది, 2023లో 1400 చేయగలిగాం. దాన్ని ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాం, ఒక 100 రూపీస్ అన్న పెంచండి అని. పెంచితే మీకు మంచిగా పెట్టచ్చు. యాక్చువల్లీ మీకు చికెన్ ఇవ్వాల్సింది 157.5 గ్రాము, అంటే దాదాపు 7-8 పీసెస్ రావాలి యాక్చువల్లీ అయితే. కానీ ఆ డబ్బులు కొంచెం అడ్జస్ట్ కాక కొద్దిగా తగ్గించుకొని అట్లీస్ట్ ఒక 4-5 పీసెస్ అన్న ఇవ్వండి, 100 గ్రామ్స్, 110, 120 అని చెప్తా ఉన్నాం మేము. ఎప్పుడన్నా మిగిలినప్పుడు పర్ క్యాపిటల్ అడ్జస్ట్ అయినప్పుడు వాళ్ళ అడ్జస్ట్మెంట్లో అప్పుడు ఫుల్గా ఇస్తారు, తక్కువ రేటు ఉన్నప్పుడు. అట్లా అర్థమవుతుందా? కాబట్టి మీరు తిండి అవసరమే, కానీ తిండే జీవితం కాదు. ముఖ్యమైనది ఏంటి? చాలా అవసరం, చాలా అవసరం. ఆ చదువు అనే అస్త్రం మీ చేతిలో ఉంటేనే మీ భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవచ్చు. అట్లా కాకుండా బాగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అంటే పని కాదు. చదవాలి, కసిగా చదవాలి, ఇష్టంగా చదవాలి, ప్రేమగా చదవాలి, అర్థం చేసుకొని చదవాలి.
అట్లా కాకుండా ఏదో టైంపాస్ చేసి ఏదో చిట్చాట్లు ముచ్చట్లు వ్యవహారాలు ఇట్లా టైం వేస్ట్ చేయకండి. మీకు మంచి ప్రభుత్వం మంచి భవనాలు, స్పెషల్గా ఇక్కడ స్కూల్ రన్ చేయడము, దీనికి ఒక వ్యవస్థ పనిచేస్తుంది మీకోసం. మీ ప్రిన్సిపల్ మేడము, మీ వార్డన్స్, టీచర్సు, క్లర్క్స్, ఇట్లా వాళ్ళకు పైన అధికారులు, మళ్ళా ఇదంతా ఒక వ్యవస్థ రన్ చేస్తూ ఉన్నారు. అదంతా అర్థం చేసుకోవాలి. ఇదంతా మీకోసం. వీళ్ళంతా కష్టపడేది ఇష్టంగా మీకోసం. చదువు చెప్పాలా, 100% న్యాయం చేయాలని ప్రతి ఒక్క టీచర్ మనసులో ఉంటే మీకు న్యాయం జరుగుతుంది. మీరు అది సహకరించాలి. దానికి మంచిగా చదవడము, సార్ వాళ్ళు చెప్పినట్టని వినడము, వాళ్ళని గౌరవించడము, ప్రేమించడము, మంచిగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా మీకు చదువు చెప్పగలరు. అప్పుడే వాళ్ళకు తృప్తి కలుగుతుంది. మీరు సరిగా మాట వినకుండా వాళ్ళు కూడా ఏదోలే అని లాగిచ్చేస్తారు బండి. అప్పుడు ఎవరు నష్టపోయేది? మీరు. అది బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఓకేనా? మీరు మంచి మార్కులు సాధించారంటే ఇక్కడ ఉండే ప్రిన్సిపాలు, మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, స్కూల్ టీచర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషపడతారు, చాలా సంతోషంగా ఉంటుంది. మీరు తక్కువ మార్కులు సాధించారంటే బాధపడతారు, అరే మనం ఎంత కష్టపడ్డా కానీ ఫలితం సరిగా దొరకలేదే అని. ఇదంతా మీ మీద ఆధారపడింది. మీకు ప్రతి ఒక్కటి ఇచ్చారు ఇక్కడ, అన్నీ ఏం కావాలంటే అన్నీ ఇచ్చారు. ఇలాంటి స్కూల్లో, ఇలాంటి హాస్టల్లో ఉండి బయట ఉండి చదవాలంటే 10th క్లాస్కు హీనం వేసుకునే కానీ 1,00,000 రూపాయలు అవుతుంది. బయట 1,00,000 రూపాయలు సంవత్సరానికి అవుతుంది. ఆ 1,00,000 రూపాయలు మీకు ఉచితం ఇస్తున్నట్టే ఇప్పుడు. అది మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకు ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తున్నాయి? దిగువ స్థాయిలో ఉన్న పిల్లలు, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ పిల్లలు రేపు మంచిగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని, ప్రైవేటు ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా సాకాలి అనే ఒక మంచి దృక్పథంతో, మీ తలరాతలు మారాలనే ఒక మంచి పట్టుదలతో ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? బాగా చదువుతారా? ఇష్టంగా బాగా చదవండి అమ్మా, బాగా మనసు పెట్టండి. మీ స్థితిగతులు ఆలోచించుకోండి. మీ ఇంటి దగ్గర మీ పేరెంట్స్ చిన్న పనులు చేస్తూ ఉంటారు, చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ప్రైవేటుగా చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులకు స్వస్తి పలకాలంటే మీ చేతిలో ఉన్న చదువులే, మీ దగ్గర ఉన్న పుస్తకాలే సమాధానం చెప్తాయి. అవే ఒక శక్తివంతంగా తయారవుతాయి. అది బాగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఫుడ్ అంతా బాగుందా? ఏదైనా నచ్చంది ఏదైనా ఉందా మీకు? టిఫిన్స్లో ఒక టిఫిన్ మారుస్తా, ఏదైనా నచ్చందండి చెప్పండి గట్టిగా. కిచడి బాలేదా? ఏమా? ఉప్మానా కిచిడీనా? కిచిడి వాళ్ళు చేతెత్తండి. చిన్నపిల్లలు సార్. ఉప్మా వాళ్ళు? పెద్ద పిల్లలందరికీ ఉప్మా నచ్చలే. ఎంత సమానంగా ఉన్నాయి. ఓకే, 2 మారుద్దామా? ఓకే, ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. ఓకే, ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. ఆ ఎగ్గును టిఫిన్ లెగ్ వాడతాం. ఓకే, కిచిడి బాగానే ఉంటుంది. ఎందుకు మరి బాగాలేదంటున్నారు చిన్నపిల్లలు? సరే, కిచిడి బదులు టమాటా రైస్. మరి మీ కోరిక నెరవేర్చాను. అప్పటికి మర్చిపోతారు వాళ్ళు. నా కోరిక మీరు నెరవేరుస్తారా? నా కోరిక చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా ధైర్యం ఉండాలా నా కోరిక తీర్చాలంటే. మీరు పెద్ద అయినాక మంచి ఉద్యోగాలు సంపాదించిన తర్వాత 10 మందికి సాయం చేసే అవకాశం ఉంటే గన న్యాయంగా పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి. మీలాంటి పేదల అవసరాలు నిబద్ధతతో, నిజాయితీతో తీర్చండి. అదే మీకు దేవుడు పెద్ద వరం ఇస్తాడు. మీకు తెలియదు, బయట పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా లంచం లంచం లంచం. మీ తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎన్నో ఆఫీసుల చుట్టూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఎవరికి పోయినా కానీ లంచం ఏంది, పని జరిగే పరిస్థితులు లేవు. ఇకనన్నా భవిష్యత్తులో మీ తరాల నుంచైనా అలాంటి ఆలోచనలకు స్వస్తి పలికి జాగ్రత్తగా 10 మంది పేదవాళ్ళు బతకాలని చెప్పేసి మన ఆశయం వాస్తవంగా. అప్పుడే మనకు
మనకు మంచి జరుగుతుంది. ఎప్పటికీ లైఫ్లో ఆశపడండి, అత్యాశ పడకండి. మీకు 50,000 రూపాయల జీతం వస్తూ ఉంది, మీ బడ్జెట్ 50,000లోనే ప్లాన్ చేసుకోండి. అట్లా కాకుండా మీరు 1,00,000 రూపాయలు ప్లాన్ చేసుకున్నారనుకో, అప్పుడు మీరు కక్కుర్తి పడాల్సి వస్తుంది లంచాలకు, ఇంకొక దానికి. దానివల్ల పర్యవసానం ఆ కర్మ మీరు ఈ జన్మలోనే అనుభవిస్తారు. ఎట్లా అంటే పిల్లలకు ఆరోగ్యం సరిగా లేక, చదువులు సరిగా రాక, మీ ఆరోగ్యాలు సరిగా లేక, మీకు నానా ఆపరేషన్లు, ఇంట్లో మనస్పర్ధలతో ఇట్లా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. నేను నిజంగా దాదాపు 4 సంవత్సరాలు అయింది నేను ఈ పోస్టులోకి వచ్చి. చాలా గౌరవంగా ఉన్నా, గొప్పగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. నేనే దానికి నిదర్శనం. హ్యాపీగా పనిచేస్తూ ఉన్నా. కొన్ని వేల హాస్టళ్ళు తిరిగాను, కొన్ని వందల అంగన్వాడీ సెంటర్లు తిరిగాను. ఎంతోమందికి ఇదే మాట చెప్పాను. గౌరవంగా ఉండండి, గొప్పగా బ్రతకండి, తలెత్తుకొని బ్రతకండి, నిజాయితీగా బ్రతకండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. మీరు కొన్న 10 రూపాయల ఆస్తి మంచి విలువ పెరుగుతుంది. మీ పిల్లలకు మంచి చదువులు వస్తాయి, మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. ఇవన్నీ కూడా దీనికి నిదర్శనం, మీ నిజాయితీకి. ఆ హానెస్ట్నెస్ అనేది, ఆ స్వీట్నెస్ అనేది అది డిఫరెంట్గా ఉంటుంది. ఆ తృప్తే వేరుగా ఉంటుంది, ఆ ధైర్యమే వేరుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అందరూ. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.